హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ డిప్లొమా సెకండ్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్కి సంబంధించిన మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వై అంటే ఏంటి సార్? యాక్చువల్గా ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏంటి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. అందులో లీనియర్ ఇన్ వై ఫస్ట్ మెథడ్, సెకండ్ది లీనియర్ ఇన్ ఎక్స్. ఓకే, మనం లీనియర్ ఇన్ వైకి సంబంధించిన కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దాం. మరి లీనియర్ ఇన్ వై ఎలా ఉంటుంది, దాని యొక్క వర్కింగ్ రూల్ ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని ఇలా రాసుకోవాలి. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. దాని తర్వాత p ఆఫ్ xని q ఆఫ్ xని ఫైండ్ అవుట్ చేస్తాం. వేర్ p of x and q of x are contains in the variable x are constants. x వేరియబుల్స్లో అయినా ఉండొచ్చు, లేకుంటే కాన్స్టెంట్లో అయినా ఉండొచ్చు. ఓకే, 1 2 3 అలా. సో p of xని q of xని కనుక్కున్న తర్వాత ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కనుక్కోవాలి. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్కి ఫార్ములా e పవర్ ఇంటెగ్రల్ p of x ఇంటూ dx. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇంటెగ్రల్ p ఆఫ్ x dxని కనుక్కోవాలి. దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేస్తాం. సో ఫైనల్గా మన గివెన్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ టు ది గివెన్ d ఈజ్ లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ if వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ ఇది అన్నమాట మనం లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇన్ వై సాల్వ్ చేయడానికి వర్కింగ్ రూల్. ఓకే, సరే. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ ప్రాబ్లం లీనియర్ ఇన్ వై లాగా ఉంది. సో ఎందుకంటే dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ వై ఈజ్ ఈక్వల్ q ఆఫ్ x. అయితే స్టాండర్డ్ ఫామ్ లాగా తెచ్చుకోవాలి అంటే ఇక్కడ dy బై dx కోఎఫిషియంట్ x ఉండకూడదు. x ఉండకూడదు అంటే xతో డివైడ్ చేస్తాం మొత్తం ఈక్వేషన్ అని. ఓకే, సో చూడండి, గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఆర్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ x ఇంటూ dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఎక్స్ క్యూబ్. మన స్టాండర్డ్ ఫామ్ లాగా తెచ్చుకోవాలంటే dy బై dx కోఎఫిషియంట్ ఏం ఉండకూడదు. ఇక్కడ x ఉంది, xతో డివైడ్ చేస్తాం మొత్తం ఈక్వేషన్. సో డివైడింగ్ విత్ x, డివైడింగ్ విత్ x ఆన్ బోత్ సైడ్స్, xతో డివైడ్ చేస్తున్నాను మొత్తం ఈక్వేషన్ అని. ఎస్, x బై x క్యాన్సల్, xతో డివైడ్ చేస్తున్నాను, x బై x క్యాన్సల్, ఇంకా dy బై dx ఉంటుంది ప్లస్ y బై x, ఎందుకంటే మొత్తం ప్రతి ఒక్క టర్మ్ని ఎక్స్తో డివైడ్ చేయాలి, ఈజ్ ఈక్వల్ టు 2x క్యూబ్ బై x. ఇక్కడ మళ్ళీ x క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి? dy బై dx ప్లస్ y బై x ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. ఎస్, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫామ్. dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y, y బై x అంటే p ఆఫ్ x ఇంటూ పక్కన y, p ఆఫ్ x అంటే y కోఎఫిషియంట్ 1 బై x, q ఆఫ్ x అంటే 2x స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y. మరి కంపేర్ చేద్దాం స్టాండర్డ్ ఫామ్తో. కంపేరింగ్ the above equation with
కంపేరింగ్ ద అబో ఈక్వేషన్ విత్, సో దేంతో కంపేర్ చేయాలి, dy బై dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x, వేర్ p ఆఫ్ x అంటే y కోఎఫిషియంట్ అంటే 1 బై x, q ఆఫ్ x అంటే 2x². సో వేర్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 1 బై x, అదేవిధంగా q ఆఫ్ x అంటే 2x². ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇంటెగ్రల్ p ఆఫ్ x dxని కనుక్కోవాలి, దాని తర్వాత ఈ పవర్ని అప్లై చేయాలి. ఓకే, ఎస్. సో ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మీరు గమనిస్తే p ఆఫ్ x అంటే 1 బై x, డైరెక్ట్ ఫార్ములా. ఇంటెగ్రల్ 1 బై x లాగ్ x అవుతుంది, ఇంటెగ్రల్ 1 బై y లాగ్ y, కాబట్టి ఇంటెగ్రల్ 1 బై x లాగ్ x. ఇప్పుడు నేను ఇంకా ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఐఎఫ్కి ఫార్ములా ఈ పవర్ ఇంటెగ్రల్ p ఆఫ్ x ఇంటూ dx, సో ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ లాగ్ x. సో మళ్ళీ ఒక ఫార్ములా, ఎప్పుడైనా ఈ పవర్ లాగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇలా ఉంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది. ఓకే, కాబట్టి ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ మిగులుతుంది. సో ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు మనం గివెన్ ఈక్వేషన్కి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. Therefore, general solution to the given DE is, general solution to the given DE. So formula ఏంటి, ఇది లీనియర్ ఇన్ y కాబట్టి y ఇంటూ IF వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ IF ఇంటూ dx ప్లస్ c. y ఇంటూ IF అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే కనుక్కున్నాం x, q ఆఫ్ x అంటే ఇదో ఇక్కడ 2x² రైట్ సైడ్లో ఉండేది ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఉండేది మన గివెన్ ఈక్వేషన్, ఇది 2x², ఎందుకంటే ఇదే స్టాండర్డ్ ఫామ్ కాబట్టి. ఐఎఫ్ అంటే మళ్ళీ ఎక్స్ ఇంటూ పక్కన డిఎక్స్, మీరు గమనిస్తే ఈ రెండింటికి బేసిస్ ఈక్వల్, పవర్స్ యాడ్ చేయొచ్చు, x² ఇంటూ x పవర్ 1, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఇలా ఉంటే మనం ఏ పవర్ m ప్లస్ nగా రాయొచ్చు. ఓకేనా, కాబట్టి x పవర్ 2 ప్లస్ 1 అంటే 3, సో y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇక్కడ 2 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాస్తుంది, ఎక్స్ క్యూబ్ అవుతుంది, ఎందుకంటే x² ఇంటూ ఎక్స్ క్యూబ్ కాబట్టి. సో y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ x పవర్ n dx, డైరెక్ట్ ఫార్ములా. ఇంటెగ్రల్ x పవర్ n dx ఏంటంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఓకే, సో మరి పవర్లో 3 ఉంది, n ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, x పవర్ 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 అంటే x పవర్ 4 బై 4, సో x పవర్ 4 బై 4 ప్లస్ c. So 2 ones 2 times cancel. So x into y or y into x is equal to, ఇంకా మిగిలింది x power 4 by 2 plus c. So this is the general solution to the given D అని చెప్పచ్చు. General solution to the given D. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.